ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకుడి అని చెప్పాను. దేవుడు పరిశుద్ధ లేఖన భాగం మనందరి వినికిడిలో దీవించబడును గాక. తల ఉంచండి, ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రిని స్తుతిస్తూ ఉన్నాం. నీవు మా దేవుడవు, మా రక్షకుడవు, మా కోసము కలువరి శిలువలో ప్రాణం పెట్టి అయా 3వ దినమున తిరిగి లేచి అయా పరమునకు ఆరోహణమై మరి తిరిగి రానయ్యున్న దేవుడు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా ప్రభు యొక్క శ్రేష్టమైన సమయములో కొద్ది నిమిషాలు నీ మాటలు వినడానికి మేము ఇష్టపడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మ సన్నిధి మాతో ఉంచండి. నీవు మా అందరితో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నామని వేడుకుంటూ మా రక్షకుడు మా దేవుడు నీవని నీ పరిశుద్ధాత్మ నడిపింపులో మమ్మల్ని నడిపించి నీ వాక్యమును విని గ్రహించగలిగినటువంటి జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించి సహాయం చేయమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మరొకసారి మీకు యేసయ్య నామములో శుభములు. అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దాంతో పాటు ఉన్నటువంటి తోటి దైవ సేవకులు బయట ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ లేఖన భాగంలో నేను నా యొక్క సంఘములో మార్కు సువార్తను ధ్యానం చేస్తున్నాను. జనవరి నెల నుంచి ఇలాగ ప్రతి సంవత్సరం ఒక పుస్తకాన్ని ధ్యానం చేయడం అలవాటు అయిపోయింది. 1 కొరింథీ పత్రిక ధ్యానం చేశాను, 2వ కొరింథీ పత్రిక సంఘంలో మాట్లాడుతూ వచ్చాను. అదేవిధంగా 1 తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక, మత్తయి సువార్త అయిపోయింది. ఇప్పుడు మార్కు సువార్తని అంతకుముందు రోమా పత్రిక కూడా ధ్యానం చేశాను. ఒక్కొక్క వారము ఒక్కొక్క భాగాన్ని తీసుకుని సంఘములో వివరిస్తూ ఉన్నాం. పరిశుద్ధ లేఖన భాగాన్ని వాక్ సంఘానికి నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో మార్కు సువార్త 7వ అధ్యాయము 23 వచనాల వరకు పూర్తి చేశాను నేను గత వారం. నిన్న ఆదివారం రోజు బోధించాను నేను. మళ్ళీ 24 నుంచి మళ్ళీ వచ్చే ఆదివారం మాట్లాడుతాను. అందులో ఒక భాగాన్ని మీతో రాత్రి పంచుకోవాలని ఆశపడుతున్నాను. చాలా ప్రాముఖ్యమైన మాటలు, మనం రోజు చదివే మాటలే, రోజు వినే మాటలే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి కోణాన్ని మరొక కోణంలో ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్న మాటలను మనం జాగ్రత్తగా ఆలకించుదాం. ఈ వాక్యాన్ని పాస్టర్ గారు అనేక సార్లు సంఘములో అనేక సార్లు బోధించి ఉంటారు, అనేక సార్లు దేవుని యొక్క మాటలు మనం విని ఉంటాం. కానీ మరొకసారి దేవుని వైపు మనం చూస్తే ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు తాను జీవించిన కాలంలో మార్కు అనే ఒక శిష్యుడు ప్రభుతో ఉన్నాడు. ఆ మార్కు అనే శిష్యుడు రాసినటువంటి పత్రికే సువార్తే ఈ యొక్క మార్కు సువార్త. మార్కు ఈ సువార్త రాస్తూ ఎందుకు ఈ పుస్తకాన్ని రాయవలసి వచ్చింది అన్నట్టయితే, ప్రతి పుస్తకానికి ఒక ప్రత్యేకమైన కోణం ఉంటుంది. ఏదైనా ఒక దినపత్రిక వచ్చింది, లేకపోతే ఒక పుస్తకం రాశారంటే రచయితకు ఒక కోణం ఉంటుంది. ఏ కోణంలో ఆ పుస్తకాన్ని రాశారో మనకు అర్థమైతేనే పుస్తకం అంతా అర్థమవుతుంది, లేకపోతే పుస్తకం మనకి అర్థం కాదు. ఈ మార్కు సువార్త రాయబడినటువంటి కోణం ఏంటంటే 10వ అధ్యాయము 45వ వచనంలో ఒక చక్కని మాట, మూలవాక్యము. ఈ పుస్తకం అంతటికి మార్కు సువార్తకి మూలవాక్యము ఏంటి అన్నట్టయితే, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించుటకు ఆయన ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్త అంతటికి మూలవాక్యం ఇదే. ఏంటి మూలవాక్యం అంటే, పరిచర్య చేయించుకోవడానికి యేసు ప్రభువారు రాలేదు. దేని కొరకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు అంటే పరిచర్య చేయడానికి వచ్చాడు. ఏంటి యేసు ప్రభువారు ఈ లోకంలో చేసే పరిచర్య ఏంటి? చాలా మంది భక్తులు చాలా పరిచర్య చేస్తా ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు. ప్రభువు చేసే పరిచర్య ఏంటంటే తన రక్తమును మానవాళి యొక్క రక్షణ కొరకై క్రయధనముగా సమర్పించడానికి వచ్చాడు. మానవాళి యొక్క క్షేమము కొరకు, మానవాళి యొక్క భవిష్యత్తు కొరకు, పాప ప్రక్షాళన చేయడం కొరకు తన రక్తాన్ని పణముగా పెట్టడానికి యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ప్రాణం పెట్టడం కంటే గొప్ప పరిచర్య ఉంటదంటారా?
ప్రాణము నువ్వు చచ్చిపోవలసిన వాడిని, నేను చనిపోవలసిన వాడిని, మన స్థానంలో ఇంకొక ఆయన చనిపోతాడు అంటే అంతకంటే గొప్ప పరిచారము ఇంకొకటి ఈ లోకములో లేదు. మనము మరణించవలసిన వారము మన అపరాధముల చేత. ఎఫెసీ పత్రికలో పౌలు మాట్లాడుతూ ఉంటాడు, మన అపరాధముల చేతను మన పాపముల చేతను మనము చచ్చిన వారమండి. 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో చచ్చిన వారమై ఉండగా క్రీస్తు తనతో కూడా మనలను బ్రతికించెను. దేవునికి మహిమ కలుగునుగా. He made us alive. దేవుడు మనలను సజీవులుగా చేశాడు. దేవుడు మనల్ని బ్రతికించడానికి లోకానికి వచ్చాడు. ఇప్పుడు మార్కు సువార్తలోనికి వద్దాం. మనం చదవబడిన వాక్య భాగంలోకి వద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు తను పరిచర్య చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన అందుకొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిచర్య చేసే క్రమంలో 6వ అధ్యాయంలో తన సొంత ఇంటికి వెళ్ళాడు. వ్యతిరేకత వచ్చింది. 6వ అధ్యాయం మొదటి వచనంలో వ్యతిరేకత వచ్చిన ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నుంచి బయలుదేరి అనేక మందిని బాగు చేసి శిష్యులందరినీ ప్రత్యేకంగా కూర్చోబెట్టాడు. 6వ అధ్యాయం అంతా ఏం జరిగిందో చెప్తున్నా మీకు. ఆ శిష్యులందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి అధికారం ఇచ్చాడు. అయ్యా, మీరందరూ వెళ్ళండి, సువార్త ప్రకటించండి, మీరు అనేక ప్రాంతాలకు వెళ్లి యేసు ప్రభువారి యొక్క సువార్తను ప్రకటించండి అని యేసు ప్రభువు వారు వారికి విజ్ఞప్తి చేసినప్పుడు యేసు ప్రభువు వారికి అధికారం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు సువార్త ప్రకటించడానికి. అది 6-7 వచనాల్లో వాళ్ళు వెళ్ళడాన్ని మనం చూస్తాం. 6వ అధ్యాయం 6-7 వచనాలు. ఆ తర్వాత 8వ వచనం నుండి ఆ తర్వాత హేరోదు యొక్క స్టోరీని మనం చూస్తాం. హేరోదు, అదే విధంగా మనకి ఎవరు కనబడతారంటే హేరోదు, హేరోదియ, యోహాను, కొంతమంది వ్యక్తులు కనబడతారు. అక్కడ యోహాను యొక్క మరణం మనకు కనబడుతుంది. అదొక డిఫరెంట్ స్టోరీ, ఇంకొక పక్కన జరుగుతుంది అది. ఆ తర్వాత 29వ వచనం వరకు యోహాను మరణించిన తర్వాత 30వ వచనంలో ఈ శిష్యులు పరిచర్యకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారు. పరిచర్యకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు అన్నాడు, మీరు బాగా అలసిపోయారు, మనందరం ఎక్కడికి వెళదాం, ఒక రహస్యమైనటువంటి అరణ్య ప్రాంతానికి వెళదాం, మనుషులు ఎవ్వరూ సంచారం చేయని ప్రాంతానికి వెళదామని ప్రభులు వారు వాళ్ళందరినీ తీసుకుని వెళ్తున్నారు. అప్పటికే వాడు బాగా అలసిపోయారు, వాడికి ఆకలేస్తుంది, వారు భోజనం చేయలేదు అని 32వ వచనంలో మనకు కనబడతా ఉంది. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను ప్రకటించిన శిష్యులు ఎవరికి సువార్త ప్రకటించారో వాళ్ళందరూ కూడా యేసు ప్రభువారు ఎవరో తెలుసుకోవాలని శిష్యులు వెనకాల పడి వచ్చారు. శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసు ప్రభువారిని ఎవరికైతే సువార్త ప్రకటించబడిందో వాళ్ళందరూ యేసును గుర్తుపట్టి యేసయ్య కంటే ముందుగా ఏం చేశారు తెలిసి వీళ్ళందరూ యేసయ్య వెళ్తున్న అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయారు. వీళ్ళే ముందు ఎంతమంది వెళ్ళారు తెలుసా? 5,000 మంది పురుషులు రాయబడింది బైబిల్లో. 5,000 మంది పురుషులు, స్త్రీలు చాలా మంది ఉన్నారు. అంటే 1000 మంది ప్రజలు యేసు ప్రభువారు వెళ్ళక ముందు అక్కడికి వెళ్ళిపోయారు. యేసు ప్రభువారు ధోని దిగి వెళ్ళేసరికి చాలా 1000 మంది కూర్చొని ఉన్నారు. అయ్యో ఇదేంటి? ప్రభు చూసి అంటాడు, వీరు గొర్రెలు కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయి ఉన్నారు. మీరు ఆహారం తినడం కాదు, ఇప్పుడు మీరందరూ కూర్చొని వీళ్ళకి ఏం చేద్దాం, వాక్యాన్ని బోధిద్దాం. కూర్చోబెట్టాడు, వాళ్ళందరికీ వాక్యం బోధిస్తూ ఉన్నాడు. బోధించడం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆకలి అవుతుంది. సాయంత్రం అయింది, ఆకలి అవుతుంది సమయంలో ప్రభు అంటాడు, తినడానికి ఏమైనా ఉందా? ఏమీ లేదండి. వాళ్ళకి ఆహారం తెచ్చి పెట్టలేము మనం. ఏమున్నాయి మన దగ్గర అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని వచ్చాడు. ప్రభు దగ్గర తీసుకొచ్చాడు, ఆశీర్వదించాడు. పేతురుతో అంటాడు ప్రభు, అయ్యా 50 మందిని ఒక లైన్ లో, 100 మందిని, బైబిల్ అలాగే ఉంది, మళ్ళీ మీరు ఎలక్కెళ్ళి చదువుకోవాలి. 100 మందిని ఒక లైన్ లో, 50 మందిని ఒక లైన్ లో మీరు కూర్చోబెట్టి 5,000 మందిని 100 మందిని కూర్చోబెట్టాలంటే చాలా కష్టం కదా. వారు ప్రయాసపడి వాళ్ళందరినీ కూర్చోబెట్టారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభు చేత్తో పట్టుకొని ప్రార్థన చేసి విసిరించి. ఎంతమంది వడ్డించగలరు 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని? ఒకళ్ళే వడ్డించగలరు. ఒక బుట్టలో ఇస్తే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒక ప్లేట్ లోకి వస్తాయి. ఒకరికి రొట్టె ఇచ్చాడు, 5గురికి 5 రొట్టెలు ఇచ్చాడు. 6వ వాడికి రొట్టె వస్తుందా? రాదు. 6వ వాడికి ఏమి ఇచ్చుంటాడు? చేపించుంటాడు. 7వ వాడికి ఏమి ఇవ్వాలి? మళ్ళీ చేపించుంటాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆడి 8వ వాడికి ఏమి ఇవ్వాలి? ఏమి ఇవ్వడానికి లేదు కదండి. కానీ దేవుని యొక్క మహా ఉచితమైన కృప, ఆయన కనికరము 5,000 మందికి నాన్ స్టాప్ గా పంచిపెట్టారు. వాడు దేవునికి స్తోత్రం కలుగునుగా.
గొప్ప అద్భుతం జరిగింది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచి పెట్టిన తర్వాత 12 గంపలు ఎత్తారు. 12 శిష్యులు ఎత్తుకున్నారు, ఒకసారి వేసుకున్నారు. గంప అంటే చిన్నవి చేత్తో పట్టుకునే గంప అండి, మేము రోడ్డు మీద అల్లుకునే గంప అని కాదు, వెనక తగిలించుకుంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటది ఆ గంప, పెద్ద గంప. ఆ గంప నిండా వేసుకున్నారు, తగిలించుకున్నారు, బయలుదేరి పడవ దగ్గరికి వచ్చారు. అక్కడ నుంచి జరుగుతున్న వాక్యం ఇప్పుడు నేను చెప్పాల్సింది. అర్థమవుతుందా ఏం జరిగింది ఇప్పుడు అక్కడ? ఇప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, ఇగో నేను రాను, మీరు వెళ్ళండి. మీకు అర్థమవుతుందా వాక్యం? మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను నేను. సాధ్యమైనంత బైబిల్లో వచ్చిన చదవకుండానే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. యేసు ప్రభువారు అంటున్నాడు, నేను ఇక్కడ నుంచి మీతో రాను. మీరు చదవండి, అలాగే ఉంటుంది వాక్యం. మీరు వెళ్ళండి అని యేసు ప్రభువారు వాళ్ళ దోనికి ఇచ్చారు. బాగా అలసిపోయారు. అలసిపోయారా? 5,000 మంది కొట్టించారు. అంతకుముందు అన్నం తినలేదు వాళ్ళు. తినలేదని ఎక్కడ 31 వచ్చిన 6వ అధ్యాయం 32, 31, 33 వచ్చినాల్లో రాసి ఉంది, వాళ్ళు ఆహారం తీసుకోలేదు అని. వాళ్ళు వడ్డించారు తప్ప వాళ్ళు తినలా. ఈ 12 గంపలు ఎత్తుకున్నారు, తీసుకువెళ్ళిపోయారు, దోణిలో ఎక్కారు, ప్రయాణం చేస్తా ఉన్నారు. ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ దోణిలో 12 మంది ఉన్నారు. యేసు ప్రభువారు ఉన్నాడా? లేదు. యేసు ప్రభువారు నేను రాలేదు, మీరే వెళ్ళండి అన్నాడు. వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. వాళ్ళకి ఆ అలసటికి యేసు ప్రభువారు వస్తే రాకపోతే మా దగ్గర ఏమున్నాయి? 12 గంపల రొట్టెలు ఉన్నాయి, మాకు ఇప్పుడు వేసేతో పని లేదు. వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. కొంత దూరం వెళ్ళాక దారి మధ్యలోకి వెళ్ళిపోయేసరికి పెద్ద గాలి, తుఫాను, భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఏం చేయాలో అర్థం కావడంలా, ఎటు వెళ్ళాలో అర్థం కావడంలా. అటు వేస్తున్నారు తెడ్డు, ఇటు వేస్తున్నారు తెడ్డు, ఎటు వేసినా నావగల ఆ దోణి కదలడం లేదు. నా ప్రియమైన దేవునికి పడ్డారా? అటువంటి భయంకరమైన పరిస్థితిలో యేసయ్య నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. యేసయ్య ఎక్కడున్నాడు? నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. వచ్చిన తర్వాత యేసు ప్రభువారు శిష్యులతో చెబుతున్న మాట, మరి ఇప్పుడు చదివిన మాట, యేసు శిష్యులతో చెబుతున్న మాట ఏమని చదువుతున్నా? 50 వచ్చి చదవండి ఒకసారి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మనము కూడా మన యొక్క నావలో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. మన యొక్క జీవన విధానంలో మనం ప్రయాణం చేస్తున్నాం. కొన్నిసార్లు ప్రభుతో ప్రయాణం చేస్తున్నాం, కొన్నిసార్లు ప్రభు లేకుండా ప్రయాణం చేస్తున్నాం. ప్రభు ఉంటే దోణిలో అలజడి రాదండి. ప్రభు ఉన్నా వస్తుంది, రాదా? చదవండి ఒకసారి. యేసు ప్రభువారు ఉన్న దోణిలో రాలేదా? ఇంతకు ముందు 4వ అధ్యాయములో 4వ అధ్యాయము 35 నుంచి మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు తల వాల్చుకొని నిద్రపోతున్నాడు. 35, 36, 37, 38 వచ్చినాల్లో ఉన్నాయి, కనబడి మీకు 4వ అధ్యాయం మార్కు సువార్త. నిద్రపోతా ఉన్నాడు. ఆ యేసు ఉన్న దోణిలో కూడా అలజడి వచ్చింది. యేసయ్య ఉన్నా యేసయ్య లేకపోయినా అలజడులు గ్యారెంటీగా వస్తాయి, సమస్యలు వస్తాయి. కానీ నీ సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎవరి వైపు చూడాలనేది ప్రధానమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడేమో దోణిలో భయం అనిపించింది. దోణిలో యేసు ప్రభువారు లేపారు. పక్కనే ఉన్నాడుగా, లేచాడు. గాలిని గర్జించగా ఏమైపోయింది? గాలి ఆగిపోయింది. వెంటనే సముద్రం నిమణం అయిపోయింది. 4వ అధ్యాయం 35 వచ్చిన మనం చూస్తాం. ఇక్కడ గమనించండి, యేసు ప్రభువారు లేడు. ఇప్పుడు లేపుదామన్నా పడుకున్నానికి ఎవరు లేరు, లేపడానికి ఎవరు దోణి లేరు. ఒంటరితనం కనబడుతుంది. కొన్నిసార్లు నీ జీవితంలో, కొన్నిసార్లు నా జీవితంలో అనేక సార్లు యేసుని నమ్మిన, ప్రభువుని వెంబడిస్తున్న అనేక పర్యాయాలు నీ జీవితంలో ఒంటరిగా ఉండవలసిన సమయం వస్తుంది. కొన్నిసార్లు ప్రభువు దానికి అనుమతిస్తాడు. ఒంటరిగా ఉన్నాను అనిపిస్తుంది నీకు, కానీ ప్రభు దాన్ని అనుమతిస్తాడు. ఒంటరిగా ఉన్నా సరే ఈ రోజు ప్రభువు మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడొద్దు. నువ్వు నావలో ఉన్నావు. ఏ నీటిని చూసి భయపడుతున్నావో, ఏ గాలిని చూసి భయపడుతున్నావో, ఆ గాలిలో, ఆ నీటిలో ఆయనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏ సమస్యను చూసి భయపడుతున్నావో, ఏ బాధను చూసి భయపడుతున్నావో, ఏమనుకుంటావు, ఈ బాధ నాకు ఒక్కడికే వచ్చిందండి, కష్టం ఎవరికి రాదు. ఆ కష్టంలో ప్రభు నీకంటే ముందుగా ఉన్నాడు. అందుకని ప్రభు అంటాడు, నేనే, మీరు భయపడద్దు. ఎలారా ఎందుకు భయపడుతున్నారు? ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఎందుకు భయం? ఎందుకు భయపడుతున్నావు?
దేవుడు ఉన్నాడని భయపడుతున్నావా, లేడని భయపడుతున్నావా, ఆయన ఒప్పుకోవడానికి భయపడుతున్నావా, ఒప్పుకోంటే ఏమవుతాడని భయపడుతున్నావా? నువ్వు దేని విషయములో ఈ రాత్రి భయపడవలసిన అవసరం లేదు. నా ప్రభువు గొప్ప దేవుడు, ఆయన నీతో ఉన్నాడు. నిన్ను నడిపించగలిగిన వాడు, నీకు ధైర్యం ఇవ్వగలిగిన వాడు, నిన్ను బలపరచగలిగిన వాడు, నీకు శక్తిని ఇవ్వగలిగిన వాడు, నిన్ను నడిపించగలిగిన వాడు. ప్రభు అంటున్నాడు నేనే అన్నమాట. బాగా నాకు చాలా ఇష్టం ఆ పదం. ఎవరు చెప్పగలరండి? నేనే నీకు సహాయం చేయగలను, నేనే నీకు తోడుగా ఉండాలను అని ఎవరు మనకు మాట ఇవ్వగలరు? ఈ రాత్రి నా యేసయ్య మాత్రమే ఆ మాట ఇవ్వగలిగిన వాడు. నేనున్నాను అని ధైర్యం ఇవ్వగలిగిన వాడు, నేనున్నాను అని అభయం ఇవ్వగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారే. కానీ ఈ రాత్రి ఆ యేసయ్య నీకు కనబట్ల. అది సంగతి. ఆ ప్రభువు నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఇక్కడ వారిలో భయము కలగడానికి కారణాలు ఈ రాత్రి 5 కారణాలు చెప్తా మీకు. ఎందుకు శిష్యుల్లో భయం, ఎందుకు శిష్యుల్లో ఆందోళన? అదే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టిన దేవుడు ఉన్నాడు. నువ్వు ఆల్రెడీ నీకు అధికారం ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? మీరు చదవండి ఒకసారి. 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు అధికారం ఇచ్చాడట. ఉందండి అధికారం ఇచ్చానని? ఏమని ఇచ్చాడు? 7వ వచనం చదవండి. 6:7. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరుగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి, అపవిత్రాత్మ మీద అధికారం ఇచ్చిన వాడు నీటి మీద గాలి మీద అధికారం ఇచ్చి ఉండడా? నువ్వు ప్రార్థన చేస్తే గాలి ఆగిపోదా? నువ్వు ప్రార్థన చేస్తే సముద్రం నిమ్మడపడదా? కానీ ప్రార్థన చేసే ఓపిక లేదు వీళ్ళ దగ్గర. అది చాలా సార్లు నీ బలహీనత ఎక్కడ ఉందో గమనించి, నువ్వు ఎక్కడ బలహీనమైపోయావో గమనించి అక్కడ నిన్ను భయపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ శిష్యుడు భయపడడానికి గల కారణం ఏంటో తెలుసా? భయంకరమైన ఆకలి మీద ఉన్నారు, అలసట మీద ఉన్నారు, ఏం చేయాలో నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కనీసం దూకి ఈత కొట్టుకొని అవతల ఒడ్డుకి వెళ్ళిపోవడానికి కూడా వాళ్ళకి బలము లేదు. ఇప్పుడు అపవాది దాన్ని క్యాచ్ చేశాడు. ఏమంటున్నాడు? అటు నుంచి గాలి, ఇటు నుంచి గాలి, అలలు వేస్తా ఉన్నాయి, ఎటు వెళ్ళాలో అర్థం కాదు. నీళ్ళలో దూకి ఈదటం వీళ్ళకి ఏమైనా కొత్త అండి? యేసు ప్రభువుని చూసి నీళ్ళలో దూకలేదే వీళ్ళు? యేసు ప్రభువుని చూసి అమ్మో ఏసేరాని నటటం నీటిలో దూకి ఈదుకుంటే వెళ్ళిపోయాడు పేతురు గారు. అది ఈ సముద్రమే కాదు కూడా. కానీ ఇక్కడ ఎందుకు భయం వచ్చింది? ఈత రాదా? తెడ్డుని ఏదో ఒక రకంగా నావని ఒడ్డు మీదకి తీసుకెళ్ళలేవా? అయినా ఎందుకు భయం? ఈరోజు నీ జీవితంలో ఎందుకు భయపడుతున్నావు? ఇంతకు ముందు ప్రార్థన చేస్తే జరగని అద్భుతాలా ఇప్పుడు ఇంకా జరగడం లేదు అనుకుంటున్నావా? ఇంతకు ముందు జరిగిని ఇప్పుడు ఎందుకు జరగడం లేదు? ఇప్పుడు జరగట్లేదని భయపడుతున్నావా? ఒకప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితిలో ధైర్యంగా ఉన్నావు, ఈరోజు అన్ని ఉన్నా ఎందుకు భయపడుతున్నావు? ఒకప్పుడు వ్యతిరేకత ఉన్నప్పుడు ధైర్యంగా ఉన్నావు, ఇప్పుడు ఎట్లాంటి వ్యతిరేకత లేకపోయినా ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇంకా భయం, ఒంటరితనంగా ఫీల్ అవుతున్నావు, ఒక్కడనే ఉన్నాను అనుకుంటున్నావు. భయము నాకు కలిగినటువంటి 5 కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి కారణం, జాగ్రత్త మనం సరి చేసుకోవాలి. మనం ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాటను మనం సరి చేసుకోవాలి. 5 మాటలు జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకు భయము? మొట్టమొదటి భయం ఎందుకు వచ్చింది తెలుసా? శిష్యులకు వాళ్ళు ఏం చూశారట? గాలిని చూచినప్పుడు. చదవండి ఆ మాట. ఎక్కడుంది ఆ మాట? ఎక్కడుంది ఆ మాట అంటే 48వ వచనంలో, 48వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు వారికి గాలి ఎదురైనందున. చదవండి. ఎవరిని చూడాలి వీళ్ళు? ఎవరిని చూడవలసిన వారు? ప్రభువును చూడవలసిన వారు, ప్రభువు మీద దృష్టి పెట్టవలసిన వారు, ప్రభువు మీద ఆలోచన ఉంచవలసిన వారు. వారి మైండ్ ను అపవాది ఏం చేశాడు? డైవర్ట్ చేశాడు. వాడు గాలి చూస్తే భయం ఏంటండి అని మీరు అనుకోవచ్చు. మత్తయి సువార్త 15వ అధ్యాయానికి వెళ్ళాలి. మళ్ళీ మీరు మత్తయి సువార్త 14వ అధ్యాయంలోనికి వెళితే కొంచెం 15వ అధ్యాయం అనుకుంటా. పేతురు నీటిలో మునిగిపోతున్నాడు. మరి తెలుసా మీకు ఆ సందర్భం? ఎందుకు పేతురు నీటిలో మునిగిపోయాడు? ఎందుకు భయం వచ్చింది ఆయనలో? ఎందుకో తెలుసా? చదవండి అక్కడ మాట ఉంది. అక్కడ మీరు తెలుస్తారు, నేను దిగంపులు వచ్చిన చూపిస్తాను. మీరు సందర్భం తెలిసి ఉంటుందని నేను తీయలేదు. నీళ్ళ మీద నడిచాను గాని గాలిని చూచి. దేని చూసి భయం వచ్చింది ఆయనకి? ఇక్కడ శిష్యులకు దేనికి భయం వచ్చింది? గాలి. ఏంటి? ఇక లోక సంబంధమైనటువంటి ఇహలోక సంబంధమైన అంధకార క్రియలను నీకు కనబడినప్పుడు
కలుగుతుంది? భయం. క్రైస్తవుడిగా నువ్వు భయపడితే కుదరదు. నిన్ను భయపడడానికి ప్రభు నిన్ను ఎన్నుకోలేదు. నువ్వు భయపడడానికి ప్రభు నిన్ను ఆయన రక్తంలో కడగలేదు. నువ్వు ధైర్యముగా ఉండాలని ప్రభు రక్తం కార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేని చూసి భయపడుతున్నావు? రుణాలు చూసి భయపడుతున్నావా? లేకపోతే ఆ బలహీనత చూసి భయపడుతున్నావా? లేకపోతే నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి భయపడుతున్నావా? నీ రాత్రి మళ్ళీ ఒక సావుకుడుగా జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు దేన్ని బట్టి భయపడవలసిన అవసరత లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయం వచ్చేది గాలిని చూసినప్పుడు. ఏం కలిగిందట? భయం. ప్రభువు నుంచి దృష్టి పక్కకు మరలుతాయి. ప్రభువు వైపు చూసినంతసేపు పేతురు దేని మీద నడిచాడు? నీటి మీద. ప్రభు వైపు చూసినంతసేపు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏమైపోయినాయి? మల్టిప్లై అయినాయి. 5,000 మందికి పైగా పంచి పెట్టారు. ప్రభు వైపు చూసినంతసేపు వారి దోణి చక్కగా వెళ్ళింది. ఎప్పుడైతే వారి దృష్టి మరలిందో, ఎప్పుడైతే ప్రభువును చూడవలసినటువంటి వారి చూపు గాలిని, అక్కడున్న సముద్రం వైపున అలజడిని, అపవాది కలుగు చేస్తున్నటువంటి చిన్నటువంటి అలజడుల్ని చూడటం మొదలు పెట్టిందో, వాళ్ళలోకి ఏమొచ్చింది? భయం. ఈరోజు ప్రభువును చూసినంతసేపు ధైర్యంగా ఉన్నాం. ఇంటికి వెళ్ళి కూర్చోగానే అపవాది అంటాడు, ఏంటి ఈ ₹1,00,000 అప్పు ఎవరు తెలుస్తారు? ఏమనుకుంటున్నావు? ఆ బండి మూలన పడింది, అది ఆ ఇల్లు సంగతి ఏంటి, ఆ బావి సంగతి ఏంటి, నీళ్లు లేవు, అది లేదు, పంట ఎండిపోతుంది, పంటలోకి నీళ్లు రావడం లేదు, పొలంలోకి అన్ని జ్ఞాపకం చేస్తుంటాడు. ఇక గుండె దడ 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 ఆడుతుంటది. ఎవరైపు చూడాలి మనం? నీ సమస్య అలాంటివి వచ్చినప్పుడు చెప్పు అపవాదితో, ఓ అపవాది, నీ వైపు కాదు నేను చూస్తాను, నీ మీద నమ్మకంతో నేను ఇక్కడ లేను, నా యేసయ్య నామములో సమస్తము దేవుడు జరిగిస్తాడు. నీ బలహీనతతో చెప్పు, నీ బాధతో చెప్పు, నీ దుఃఖంతో చెప్పు, నీ రుణాలతో చెప్పు. నా భార్య నా పిల్లలు ఇక్కడే ఉన్నారు. ప్రతిసారిగా మాట్లాడుతావు. అపవాది కలుగ చేస్తున్న ప్రతి ఆటంకంతో నువ్వు చెప్పు, నా దేవుడు ఈ రోగము కంటే గొప్పవాడు, నా దేవుడు ఈ జ్వరం కంటే గొప్పవాడికి నేను భయపడవలసిన పని లేదు. తీసుకుంటే పరలోకంలో ప్రభుతో ఉంటాం, లేదంటే ప్రభు పరిచర్య జరిగిస్తాం. దేవునికి భయము కలుగును గాక. భయము అనేది గాలిని చూచి కలిగింది. ఎప్పుడైతే నీ చూపు పక్కకు మారలేదు, ఈరోజు నువ్వెందుకు పక్కకు చూస్తున్నావు? నువ్వెందుకు పక్కకు ఉన్నటువంటి విషయాలు చూసి నిరాశపడుతున్నావు? దేనిని బట్టి నువ్వేం చేయదు? రాత్రి నిరాశపడవలసిన అవసరత లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ కారణం ఏంటి? మొదటిది భయానికి మొదటి కారణం ఏంటి? వారి దృష్టి మరలింది. ప్రభువు నుంచి పక్కకు చూశారు. ప్రభువు కంటే వారి సమస్యను పెద్దగా చూస్తూ వచ్చారు. వాళ్ళలో భయం వచ్చింది. మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి, నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నటువంటి శ్రమలన్నిటికంటే, ఈ లోకములో ఉన్న మనుషులు అందరూ మాట్లాడే మాటల కంటే, నీ చుట్టూ ఉన్న రుణాలన్నిటికంటే ఆయన శక్తి కలిగిన వాడు. ఎన్ని రోజులు కావాలి ప్రభువుకు అద్భుతాలు చేయడానికి? ఒక్క క్షణంలో అద్భుతం చేయగలవాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ మాట, ఎందుకు భయం? వాళ్ళు భయం ఎక్కువైపోయింది. ఎందుకు? రెండవది కారణం ఏంటో తెలుసా? వారు సొంతంగా ప్రయాసపడుతున్నారు. they want to work themselves. వాళ్ళకై వాళ్ళు ప్రయాసపడాలని ప్రయత్నం చేస్తారు. చదవండి, గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో. గాలి ఎదురైతే ఏం చేయాలి? ఏం చేయాలండి? ఏం చేశారు? 4వ అధ్యాయంలో ఏం చేశారండి? ప్రభువుని లేపారు, ప్రభు దగ్గరికి వచ్చారు, ప్రభుతో మాట్లాడారు, ప్రభు మాకు సహాయం చేయమని అడిగారు. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? ప్రభువుని అడగాలి, ప్రభు దగ్గరికి రావాలి. నీకు సమస్య రాగానే, బాధ రాగానే, దుఃఖం రాగానే ప్రభు సన్నిధిలో మోకరించి నీ సమస్యను ప్రభు పాదాల దగ్గర పెట్టాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? చదవండి మళ్ళీ ఒకసారి. గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి they want to do hard work. మేము కష్టపడగలం, మేము చేయగలం, మేము ఎదిరించగలం, నేనే పోరాడగలను, తెచ్చిగలమైనా పర్వాలేదు, నేను పరిగెత్తగలను, నేను చేయగలను అని నీవు సొంతంగా పరిగెడితే భయము పెరిగిపోద్ది. ఈరోజు చాలా మంది విశ్వాసులు సొంతంగా ప్రయాసపడాలని చూస్తారు. మళ్ళీ చెప్తున్నాను, నీ సొంత కష్టార్జితము చేత
నీకు ఎలాంటి ఉపయోగము కలగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి గాసి నువ్వు రాత్రి అంతా మెలకుగా ఉన్న ఉపయోగము లేదు. నా ప్రభు దగ్గరికి రావాల్సిందే. నువ్వు నా ప్రభువే సంరక్షణగా చేస్తాడు. అందుకని ఆ కీర్తన గ్రంథంలో అది ఇంకో మాట్లాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఏం చేస్తాడట ఆయన? వారికి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవా నువ్వే సహాయం వచ్చే ప్రభు పాదాలు పట్టుకోడు. ఏం చేయగలం మనం? మనం సొంతంగా ప్రయాసపడి సొంతంగా కష్టపడితే ఏమి సాధించగలం? నేను మళ్ళీ చెప్తున్నాను, మన సొంతంగా ప్రయాసపడిన ఇంత కూడా మనకి లాభం జరగదు. యేసయ్య అంటున్నాడు, నా వైపు చూడండి, నా వైపు చూడండి, నేను మిమ్మలను ఆశీర్వాదమునకు వారసులుగా చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మనల్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? భయమును మనం పెంచుకుంటూ పోతున్నాం. భయమును ఇంకా మన హృదయంలో పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎందుకు భయం అంటే నువ్వు సొంతంగా కష్టపడుతున్నావు. అరే నేను ఎంత కష్టపడతానండి, నా అప్పులు తెరడం లేదు. నువ్వు సొంతంగా కష్టపడటం కాదు, నా ప్రభుతో పాటు ప్రయాసపడు, నా ప్రభుతో కలిసి ప్రయాసపడు. నీ ప్రతి రుణముల నుండి నా ప్రభు విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనుష్యులంగా సొంతంగా ప్రయాసపడదు. సొంతంగా ప్రయాసపడుతున్నారు. ధోని అటు నడుపుతున్నారు, ఇటు నడుపుతున్నారు, ఇటు నడుపుతున్నారు. కానీ ధోని ఏమైనా కదులుతుందా? ధోని ఏమైనా అటు ఏ ఒడ్డు కన్నా వెళ్ళే అవకాశం ఉందా? ఎటు వెళ్ళడానికి అవకాశం లేదు. ధోని కొంచెం కూడా కన్నట్ల నిరాశ ఎక్కువైంది. అరే మనం ఎంత గజయితగాడము, మనం ఎంత జానరులము, ఇన్ని సంవత్సరాల నుంచి మనము ఈ యొక్క సముద్రంలో, గలలీ సముద్రంలో మనం ఎంత పని చేస్తున్నాం. ఈ ధోనిని మనం నడపలేమా? అరే నేను నీకంటే 20 సంవత్సరాలు సీనియర్ ముందు పుట్టానురా, నాకు తెలియదా ఏం చేయాలో? నీకు తెలియదు ఏం చేయాలో, నా ప్రభువుకు మాత్రమే తెలుసు. నువ్వు అనుకుంటున్నావేమో నాకే తెలుసని. నీకేమీ తెలియదు, నాకేమి తెలియదు. నా ప్రభువే నీకు మంచి సలహా ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ సొంత తెలివితేటలు ఉపయోగించుంది నీ కుటుంబంలో. నీ కొడుకు విషయంలో సొంత తెలివితేటలు ఉపయోగించమాక. నీ కూతురు విషయంలో సొంత తెలివితేటలు నీకు చేత కాకపోతే, వారి కుటుంబాన్ని కట్టడం నీకు చేత కాకపోతే, వారి సంసారమును బాగు చేయడం నీకు చేత కాకపోతే, నా ప్రభు పాదాల దగ్గర బట్టి ప్రార్థన చేయి. నా ప్రభువే ప్రతి సమస్యలను పరిష్కారం చేస్తాడు. సొంత తెలివితేటలు వాడి ఉన్న కాపురాన్ని పాడు చేయబాకండి. సొంత తెలివితేటలు వాడి ఉన్న చదువును పాడు చేయబాకండి. నీ సొంత పెత్తనాలు పనిచేయవు. ఈ రోజు కూడా నేను ప్రభు దగ్గర, నేను గొప్పగా చదువుకున్నా, ఎన్ని ఉన్నా సరే ప్రభు పాదాలు పట్టుకుని ప్రతి దినము చేసే ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభు ఈ దినం ఎక్కడికి వెళ్తానో తెలియదు, ఎవరితో మాట్లాడుతుందో తెలియదు, ఎక్కడ నుంచి ఉంటుందో తెలియదు. నాకు తెలుసా ఇప్పుడు ప్రార్థన అయ్యాక బయలుదేరి వెళ్తాను, ఏ రూట్ లో వెళ్తాను, ఎవరితో మాట్లాడతాను, ఏ షాప్ దగ్గర వెళ్తాను, ఎక్కడ తింటాను, ఏం తాగుతాను, ఇప్పుడు నాకేమన్నా తెలుసా? ఎవరితో మాట్లాడుతాను తెలుసా? పోనీ కారు ఎక్కడ ఆపగలను నాకు తెలుసా? ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆపుతాం. కానీ ఎక్కడ నిలబడినా, ఏ స్థలములో ఉన్నా సరే నీ జ్ఞానము చేత మాత్రమే నింపు, నీ మాటలే నా నోటిన ఉంచు. దేవుడికి స్తోత్రం కలుగును. నేను నిలబడ్డాను ఇక్కడ ఈ టర్నింగ్ దగ్గర, చివ్యంలో క్రాస్ రోడ్ దగ్గర వస్తుంటే ఆయన జ్యూస్ అమ్ముతున్నాడు, నిమ్మ సోడా అమ్ముతున్నాడు, హ్యాండిక్యాప్ ఆయన. అక్కడ కార్ ఆపి నుంచున్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాను. మనకి మాట్లాడుతున్నాను సార్, నాకు మాట్లాడుతున్నాను, మీరు భలే మాట్లాడుతున్నారండి అని. భలే మాట్లాడటం ఏంటి? బాగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉంటారా? అంటే మన మాట వారికి ఏముండాలి? ఆశీర్వాదం. మన మాట వానికి దీవెనకరంగా ఉండాలి. మనం మాట్లాడితే అక్కడే మనసులో అనుకున్న ఈ పరిస్థితిలో నుండి ఆయన ప్రభు ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఒక్క ఆశీర్వచనం ఇచ్చినా అంతే, ఒక దీవెన వచనం ఇచ్చినా అంతే, ఆ వ్యక్తిని దేవుడు అద్భుతంగా దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును. సేవకుడు సంఘ బిడ్డ అడుగు పెడితే ఆశీర్వాదమే రావాలి. సంఘ బిడ్డ అడుగు పెడితే దీవెనే రావాలి. నువ్వు సొంతంగా ప్రయాసపడబాకు. ఎక్కడికి వెళ్ళినా ఎవరితో పాటు వెళ్ళు, ఎవరిని వెంట తీసుకెళ్ళు, ఎవరిని ముందు పెట్టుకుని వెళ్ళు, నా ప్రభుని ముందు పెట్టుకున్నాడు. సొంత ప్రయత్నం చేయదు. నువ్వు సొంతంగా వెళితే భయం అనిపిస్తుంది. మూడవది భయానికి కలిగిన కారణం. రెండవది సొంత ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. మూడవది భయానికి కలిగినటువంటి కారణం ఏంటో తెలుసా? మూడవది ఏం కనబడుతుందంటే చూడండి, రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుకొనుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేశారు. నా మూడో చాలా ప్రధానమైంది. యేసు నీతోనే ఉన్నా నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. అది సంగతి. ఎందుకు భయం వస్తుంది తెలుసా?
భయం వేస్తుంది అయ్య గారు అంటే, నీ భయానికి కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభువారిని కూడా ఏమనుకుంటున్నావు నువ్వు? యేసు ప్రభువారిని కూడా ఏమనుకుంటున్నావు? భూతం అనుకుంటు. ఆయనను గుర్తుపట్టడం లేదు. ఇక్కడ శిష్యులు యేసు ప్రభువారు, నేను మళ్ళీ జాగ్రత్తగా ఈ మాట మనం ఆలకిస్తే, శిష్యులు అనుకుంటున్నారు మేము ఒక్కడమే దోనిలో ఉన్నాము, యేసయ్య మాతో రాలేదనుకుంటున్నారు. కానీ వీరి కోసం యేసయ్య ఆరంభము నుండి నీటి మీదే నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. వీళ్ళేమో దోనిలో వెళ్తున్నారు, ప్రభు నీటి మీద నడుస్తున్నాడు. వాడు దోనిలో వెళ్తున్నారు, ప్రభు నీటి మీద నడుస్తున్నాడు. పక్కనున్న యేసయ్యని చూసి వీళ్ళు ఏం చేయలేదు? యేసయ్య ఆయన నా దేవుడని గుర్తుపట్టలేదు. ఈరోజు చాలా మందికి మందిరం గుర్తు రావడం లేదు. ఒక్క మైలు పొందగానే, ఒక ఆశీర్వాదం రాగానే మందిరం కనపడటం లేదు, పాస్టర్ గారు కనపడటం లేదు, ప్రార్థన చేసిన వాడు కనపడలేదు, మన బాగు చేసిన వాడు అంతకంటే ప్రభు కనపడటం లేదు. సంగమా, జ్ఞాపకం చేస్తున్నాను, ఏదో ఈ రోజు మేలు పొందుకున్నామని నువ్వు ప్రభుని విడిచిపెట్టి ఆయనను జ్ఞాపకం చేసుకోకపోతే, ఆయనను గుర్తుపట్టకపోతే నీ జీవితంలో మళ్ళీ ఏం పొందుకుంటావు? భయమే ఏలుబడి చేస్తుంది. మూడవ మాట, నీ ప్రభు ఎవరు, నీ తండ్రి ఎవరు నువ్వు గుర్తుపట్టాలి. ఆయనకు నువ్వు మొదటి స్థానం ఇవ్వాలి. ఆయనను గుర్తించి నీ జీవితంలో ఆయన ఏమై ఉన్నాడో ఆయనకి ఇవ్వవలసిన స్థానాన్ని ఆయనకి ఎప్పటికి ఇవ్వాలి. ఇస్తే నువ్వు దీవించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రేమ దేవునికి బిడ్డలారా, మూడవది, వారు ప్రభువును గుర్తించలేకపోయారు. ఈరోజు నీ సమస్య ఉంది అనుకుంటున్నావేమో, నీ సమస్యతో పాటు సమస్యల్లో ఎవరున్నారు తెలుసా? నీ సమస్యలో ఎవరున్నారు తెలుసా? నా ప్రభు ఉన్నాడు. ఆ సమస్యలో ఉన్న ప్రభువును గుర్తించు. నేను ఒక్కోసారి అనుకుంటాను, ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య ప్రభువు తెలియకుండా వస్తుందా నా దగ్గరికి? ప్రభువు తెలియకుండా సమస్య మన దగ్గరికి వస్తుందా? ప్రభువు తెలియకుండా అనారోగ్యం మన దగ్గరికి వస్తుందా? ప్రభువు తెలియకుండా ఆ పరిశుద్ధిని ముట్టగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? ప్రభు యొక్క పరిశుద్ధిని ముట్టగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? ప్రభు ఆజ్ఞ వలన వస్తుంది. ప్రభు ఒకవేళ ఆ సమస్య మన దగ్గరికి, బలహీనత మన దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఆ సమస్యతో చెప్పు, ఓ సమస్య, ఓ బలహీనత, ఈ బలహీనతలో నా ప్రభువు కూడా నాతో పాటు ఏం చేస్తున్నాడు? బాధ అనుభవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అందుకనే పౌలు అంటాడు, నీవు భరించగలిగినంత కంటే అధికమైన శోధన ప్రభు నీకు ఇవ్వలేదు. నువ్వు ఎంతవరకు భరించాలో నా ప్రభుకు తెలుసు. నువ్వు ఎంతవరకు తట్టుకోగలవో ప్రభు తెలుసు. నా ప్రభు ఈ సమస్యలో ఉన్నాడని నువ్వు గుర్తించాలి. ఈరోజు సమస్య ప్రత్యేకంగా ఏంటంటే ప్రభువును గుర్తించలేకపోతున్నారు. తోటి సహోదరులో ప్రభు ఉన్నాడని గుర్తించలేకపోతున్నారు. తోటి విశ్వాసలో ప్రభు ఉన్నాడని గుర్తించలేకపోతున్నారు. చాలా కోపం కదండి కొంతమందిని మనకు చూస్తే. కొంతమంది చూస్తే బాగా చిరాకు వస్తుంది, కోపం వస్తుంది. ఎందుకు కోపపడుతున్నావు? ఎందుకు చిరాకు పడుతున్నావు? వీటన్నిటి వల్ల వచ్చే కారణం తెలుసా? భయం వస్తుంది నీలోనికి. అప్పుడు అది భయం కలుగ చేస్తాడు, నీ విశ్వాస జీవితాన్ని పాడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి మూడవ సంగతి, నా ప్రభువు ఎవరు నువ్వు ఆయన ఏం చేయాలి? గుర్తుపట్టావు. ప్రభువును గుర్తించు, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీ సమస్యలు నువ్వు ఒంటరిగా లేవు, నీ బలహీనతలు నువ్వు ఒంటరిగా లేవు, నీ దుఃఖములో నువ్వు ఒంటరిగా లేవు. నా ప్రభువు నీతో ఉన్నాడు. నువ్వు ఆయన గుర్తుపెట్టు. ప్రభు నిన్ను చూచే నేత్రాలు నాకు దయచేయి. ఒక దినాన ప్రవక్త దగ్గరికి వార్నింగ్ వచ్చింది, చంపేస్తారు నిన్ను, చుట్టూ సైన్యం అంతా వచ్చి కూర్చొని ఉంది. శిష్యుడు అంటాడు, అయ్యా ఎట్లా బతుకుతామయ్యా? ఏంటయ్యా ధైర్యం? ఏంటి ధైర్యం ఏంటి? ప్రవక్త అన్నాడు, ప్రభా వీడి మనోనేత్రాలు తెరు, వీడి కనులకు ఉన్న గుడ్డితనమును నీవు ఈ సమస్య, ఈ బలహీనతలో ఈ చుట్టుపక్కల రాజులందరూ నా మీదకి దండి వచ్చిన ఈ రాజులు వీడికి కనబడుతున్నారు, కానీ ఈ రాజులను జయించే శక్తి కలిగిన మహాసైన్యము నాతోనే ఉందన్న సంగతి వీడికి తెలియట్లేదు. ప్రభు వీడి మనోనేత్రాలు, ప్రభు వాడి మనోనేత్రాలు తెరవగానే ఏం కనబడిందట ఆయనకి? ఆకాశములో మహాసైన్యము కనబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు చుట్టుముట్టుపోయావు, నువ్వు అనుకుంటున్నావే నా అప్పుల్లో కూరుకుపోయాను, నువ్వు అనుకుంటున్నావే దుఃఖములో కూరుకుపోయాను, నువ్వు అనుకుంటున్నావే సమస్యల వలయంలో నేను ఉండిపోయాను. ఆ సమస్యల వలములో ఉన్న నా ప్రభుని గుర్తించు. ఆయన మహాసైన్యమై వచ్చి నీ సమస్యలన్నిటి నుంచి విడుదల చేస్తాడు. దేవునికి మహిమ కలుగును. నాలుగో సమస్య ఏంటి? భయం. ఎందుకు భయపడుతున్నావు అంటే భయానికి కలిగినటువంటి నాలుగవ కారణము ఏంటో తెలుసా? నాలుగవ కారణము ప్రభువును గుర్తించలేకపోయారు. మూడవది, నాలుగవది ఏం కలుగుతుందంటే వారిలో
తొందరపాటు కనబడతా ఉంది. ఏం చేశారంట? నాలుగోది, తొందరపడుతున్నారు. తొందర అంటే తొందరగా వెళ్ళడం అని అర్థం కాదు. ఇది అర్థం. తొందర అంటే తొందరగా వెళ్ళిపోవడం, స్పీడ్గా వెళ్ళడం అని అర్థం కాదు. తొందరపాటు అంటే ఆవేశంగా తీసుకునే నిర్ణయాలు. కంగారు అని మనం అనవచ్చు. కంగారు పడి తీసుకునే నిర్ణయాలు. వీళ్ళు ఇక్కడ శిష్యులు ఏం చేస్తున్నారు? తొందరపడుతున్నారు. ఎందుకు తొందరపడుతున్నారు? ఆయన ప్రభు అని గుర్తించలేకపోతున్నారు. అందుకే పేతురు తొందరపడ్డాడు. ఏం తొందరపడ్డాడు? నువ్వు నిజంగా దేవుడివేనా? ఆ దేవుడిని. నిజంగా నా ప్రభుడువేనా? నీ ప్రభునే. నిజంగా నా దేవుడు అయితే నన్ను కూడా ఇంటి మీద దించు, నేను కూడా ఇంటి మీద నడుస్తా. ఇంటి మీద నడుస్తావు. తొందరపడి మాట వేసావు, మరి నడవాలి కదా. నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకున్నావు, నడవాలి కదా. తొందరపడి మాట వేసావు, చెయ్యాలి కదా. తొందరపడి ఇస్తానయ్యా ఇవ్వాలి కదా. తొందరపడి నేను చేస్తానయ్యా చెయ్యాలి కదా. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మాత్రము అది కూడా మనకి భయానికి కారణమవుతుంది. ప్రభు సామర్థ్యం సాధ్యమైంది. కొన్ని పనులు మనకి సాధ్యం కాకపోవచ్చు. నీ ఒంటరిగా సాధ్యం కాకపోవచ్చు. నువ్వు తొందరపడి ఆవేశంగానే మాటలు అవి సాధ్యపడకపోవచ్చు. కానీ నా ప్రభు ద్వారా పెడితే మాత్రము దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. పేతురు కూడా ప్రభువుని చూసినంత సేపు బానే నడిచాడు 2 అడుగులు. ఎప్పుడైతే గాలిని చూచాడు, గాలి అంటే భయమా పేతురికి? ఎప్పుడు గాలి ఎదుర్కోలేదు ఆయన. ఎప్పుడు లేకపోతే సముద్రంలో ఆయన చేపలు పడుతున్నప్పుడు గాలి రాలేదు సముద్రంలో. కానీ అందుకని ప్రభు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది? ఏదో అనుమానం జరిగి అడుగుతుంది, ప్రార్థన చేయండి అయ్యా అంది. సరే అమ్మ ప్రార్థన చేస్తాను, దేవుడు సహాయం చేస్తాడన్న. చేస్తే చేశాడు, లేకపోతే లేదు, మీరు ప్రార్థన చేయండి అన్న. చేస్తే చేశాడు, లేకపోతే లేదు, మీరైతే ప్రార్థన చేయండి అయ్యా అంటే ఇప్పుడు చేస్తే చేశాడు, లేకపోతే లేదు, నేను ప్రార్థన ఇప్పుడు నేను చేసి ఉపయోగమా, చేయక లాభమా? లేదు. చాలా సార్లు మనం అలాగే అనుకుంటాం. జరిగితే లేకపోతే లేదు, ఏం చేస్తాం? దేవుడు లేదు, నువ్వు ఆ సమస్యతో చెప్పు, ఆ బాధతో చెప్పు, ఆ దుఃఖంతో చెప్పు. నా దేవుడు శక్తి కలిగిన వాడు అంతే. నా దేవుడు అద్భుత కార్యములు చేయగలిగిన వాడు, నా దేవుడు విడిపించగలిగిన వాడు. చాలా సార్లు తొందరపాటు కలిగి జరిగితే జరుగుతుంది, అయ్యేదా చచ్చేదా, ఎన్నైని ఇవ్వాలా అన్నట్టుగా మాట్లాడుతుండ్రు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపడి ఏ మాట, ఏ వాగ్దానములు చేయొద్దు. తొందరపడి ఒక వాగ్దానం చేశాడు ఒక ఆయన 6వ అధ్యాయంలో. తొందరపడి ఒక వాగ్దానం చేశాడు ఒక ఆయన. ఎవరాయన? హేరోదు తొందరపడ్డాడు. ఎందుకు విషయంలో తొందరపడ్డాడు? కూతురుతో డాన్స్ చేయించడమే తప్ప కూతురుతో డాన్స్ చేయిస్తావా? అందరి ముందు రోడ్డు మీద బట్టలు ఇప్పించి డాన్స్ చేపిస్తావా? ఈ రోజు పని అందరు చాలా మంది చేసే పనులు అయ్యే. ఆ రోజు హేరోదు కూడా అదే చేయించాడు. యోహాన్ చెప్పాడు. పై వచ్చినప్పుడు యోహాన్ అంటాడు, అయ్యా మనకి ఇది తగదు, హేరోదు పిలుపు వారిని నువ్వు చేసుకోవద్దు, తప్పు అయ్యా, ఈ పని తప్పు, నువ్వు చేసే పని తప్పు అని బతిలాడతాడు. యోహాను మాట విన్నాడు హేరోదు? వినకుండా ఏం చేశాడు? కూతురుని పిలిపించాడు, పండగ చేశాడు, పుట్టినరోజు వేడుక చేశాడు, డాన్స్ చేయించాడు. డాన్స్ చేయించినోడు ఏంచినోడు నచ్చింది, అమ్మ నాట్యానికి మెచ్చాడు కదండి. మెచ్చినోడు ఏం చేయాలి? ఒక కిరీటం తీసివు, ఒక హారం తీసివు, ఇంకేదైనా ఒక రాజ్యంలో ఒక భాగం ఇవ్వు, ఇంకోటి ఏదైనా ఇవ్వు. ఏమన్నాడు? తొందరపడే మాట అంటే చెప్తున్నా. తొందరపడి నువ్వు మాట అనేసావు, తొందరపడి చేసేసాను అయ్యారు, తొందరపడి అనేసానంటే ఆ తొందరపడి నువ్వు చేసిందే భయాన్ని కలుగు చేస్తాడు. హేరోదు ఏమన్నాడు తెలుసా? ఏం కావాలో కోరుకో, నీకు నచ్చింది ఇస్తానన్నాడు. అంతేనా? ఏదో నచ్చింది ఇవ్వచ్చు, నచ్చింది ఇచ్చేస్తేనే ఎవరు మాట్లాడరు, రూల్ ఏం లేదు. కానీ ఆయన ఏమన్నాడు? తొందరపడి నీకు నచ్చింది కోరుకున్నాడు. ఆయనకు బహుగా ఇష్టం. హేరోదుకు యోహాన్ అంటే ఇష్టం. హేరోదు యోహాన్ని బ్రతికించాడు. ఈ మాట మీరు చదవాలి, అక్కడ ఉంది చక్కగా వాక్యం. హేరోదు యోహానును చంపడానికి ఇష్టం లేదు. యోహాను నీతిమంతుడని, యోహాను యథార్థవంతుడని హేరోదు యోహానుని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చి అబద్ధం చెప్పాడు అంతకుముందు, నేనే చంపేశానండి ఆయనని. కానీ రహస్యంగా బ్రతికించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు తన తొందరపాటు నిర్ణయం వల్ల హేరోదు ఏమంటుంది? నాకు యోహాను తల కావాలి. ఇప్పుడు యోహాను ఏమంటాడు? హేరోదు ఏమంటాడు తెలుసా ఆ మాటకి? 26 వచ్చిన చదువుతారు ఒకసారి. రాజు బహుగా దుఃఖపడ్డాడు. ఎందుకు దుఃఖపడ్డాడు? తనకి ఇష్టమైన, తనకు ప్రియమైన యోహానుని ఏం చేస్తున్నా ఇప్పుడు? చంపవలసిన పరిస్థితి వచ్చింది.
చాలా సార్లు నువ్వు చేసే తొందరపాటు నిర్ణయాల వల్ల నీ కుటుంబాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు, నీ కుటుంబాన్ని నువ్వే భయములోనికి నెట్టేసుకుంటున్నావు. ఈ రాత్రి ఆ భయం అనే అపవాదికి నువ్వు తావివ్వకుండా నా ప్రభువుకే నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రాత్రి అలాంటి తొందరపాటు మాటలు, తొందరపాటు నిర్ణయాలు మన కుటుంబాల్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి యేసు నామములో. దేవునికి మహిమ కలుగునుగా. తొందరపడి ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడండి, ఇంతలో వెళ్ళి చచ్చిపోయాడండి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపడి కొంచెం ఆలోచన చేసి నిర్ణయం తీసుకోలేకపోతే, కొంచెం మాట్లాడుకోలేకపోతే, ఈరోజు చాలా మంది విశ్వాసులు కూడా తొందరపడి మాట్లాడేస్తా ఉన్నారు. తొందరపాటు నిర్ణయాలు నీలో భయాన్ని కలుగు చేస్తున్నాయి. ఆ భయం నిన్ను వెంటాడుతుంది. అలాంటి తొందరపాటు నిర్ణయాలు వల్ల కలిగిన భయం ఏదైనా ఉంటే ఈ రాత్రి ప్రభు దగ్గర నువ్వు క్షమించమని అడుగు, ప్రభువు క్షమిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆఖరిది భయానికి కలిగినటువంటి కారణం, శిష్యులు భయపడడానికి గల కారణం 4వది తొందరపాటు. ఆఖరిది వారి హృదయాలను వారు కఠినం చేసుకున్నారట. ఉందా పదం? ఉందా? మీరు చూసారా పదాన్ని? ఇంకా చదవండి, ఆఖరి వచ్చి చదవండి. అది 52వ వచనము. అయినను ప్రభు వారితో పాటు ఉన్నా, ప్రభు వారితో మాట్లాడుతున్నా, ప్రభు నీటి మీద పేతురు నడిపించిన, పేతుర్ని పైకి లేపిన వారి హృదయాలు మాత్రం ఏమైనాయట? కఠినమైంది. ప్రభు ఎన్ని మేలు చేశాడు నీకు, ఎన్ని అద్భుతాలు చేశాడు నీకు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు నీకు, ఎన్ని కార్యాలు ప్రభు చేసిన నేను ప్రభువుని అంగీకరించను, ప్రభువుకి లోబడను, నేను ప్రార్థన చేసుకోను, నేను ప్రార్థనకు రాను అని నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటే, అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ పత్రికలు అంటాడు కదా, వారి హృదయాలను వారు కఠిన్యము కలుగు చేసుకున్నారు. కీర్తన గ్రంథంలో కూడా అంటే 72వ కీర్తన అనుకుంటా, కీర్తనలు కూడా బాగా మాట్లాడు. బసాలోను అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే వారి హృదయాల్ని కఠినం చేసుకున్నారట. పైనుంచి మన్నా వచ్చింది, వాళ్ళకి ఏం తీవ్రమండి? వండుకున్నారా? కట్టెలు కొట్టి తెచ్చుకోవాలా? పొయ్యి వెలిగించుకోవాలా? పొగ ఊదుకోవాలా? ఏం చేయాలి వాళ్ళు? గిన్నెలు పెట్టుకోవాలా? కూరగాయలు కోసుకోవాలా? చికెన్ కోసుకోవాలా? అన్నం బియ్యం నానబెట్టుకోవాలా? వండుకోవాలా? తినాలా? రొట్టెలు కాల్చుకోవాలి? ఏం చేయాలి? కొడుకోవాలి, లెగాలి, బయటికి రావాలి. 2 దోశలు పడితే పైనుంచి మన్నా చేతిలో పడుతుంది, తినేయాలి. మళ్ళీ చాలా పోతే మళ్ళీ చేతిలో పెడితే మళ్ళీ తినేయాలి, మళ్ళీ వెళ్ళి పడుకోవాలి. మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ మన్నా పడుద్ది చేతిలో, తినడం, మళ్ళీ వెళ్ళి పడుకోవడం. ఇది నచ్చలేదంటాడు. అర్థమైందా? ఎంత సుఖమైన బ్రతుకండి కదా. బయటికి రావడం, ఆహారం పైనుంచి పడుతుంది, 2 దోశల్లో పట్టుకోవడం, తినేయడం, లోపలికి వెళ్ళి పడుకోవడం, మళ్ళీ ఆకలి అయితే బయటికి రావడం, మన్నా పడతామనే ఉంటుంది, చేత్తో పట్టుకోవడం, తినేయడం, రావడం. అట్లా ప్రజల్ని దేవుడు పోషిస్తుంటే మాకు నచ్చలా, మాకు వద్దు, మేము తినం, ఇదేం అన్నం, ఇదేం ఆహారం, ఇదేం అన్నం, ఇదేం ఆహారం, ఇదేం ఆహారం అని గొడుగులు సడుగులు వారి హృదయాలను ఏం చేశారంటే వాళ్ళు కఠినం చేసుకున్నారు. కఠినం చేసుకుని ఏం చేశారు తెలుసా? ఏం చేశారు తెలుసా? వారి వారి ద్వారముల యొద్ద, గుడారముల యొద్ద 6 లక్షల మంది, ఉదాహరణగా మాట ఉంది బైబిల్ గ్రంథంలో, 6 లక్షల మంది ప్రజలు వారి వారి ద్వారముల మధ్య బయట కూర్చొని ఏడుస్తున్నారంట. 6 లక్షల మంది ఒక్కసారి ఏడితే ఎట్లా ఉంటుంది? ఎవరి పేరు పెట్టి ఏడుతున్నారు తెలిసేడు? మోసే ఎట్ట చేశాడు, మోసే ఎట్ట చేశాడు, మోసే ఎట్ట చేశాడు. నిన్ను ఒక్కడ తింటేనే ఏలాడేసుకుంటావే, ఫ్యాన్ దొరుకుద్దా, డబ్బా దొరుకుద్దా, ఎత్తుక్కుంటా ఉంటా. వాడు తిట్టి ఎందుకురా వాడు ఊరేసుకున్నాడు, వీడు తిట్టాడండి, అంతే, ఏమి లేదు. 6 లక్షల మంది అంటే మోసే ఏమన్నాడు? ప్రభు ఏంటయ్యా హృదయాలు ఏమైపోయింది? కఠినమైపోయింది. ఎంత చక్కని ఆ చెప్పులు అరగడం లేదు, వస్త్రాలు పాడవడం లేదు, ఏమైనా చెమట పట్టేది ఉందా? ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ప్రశాంతమైన జీవితం, పైనుంచి ఆహారం పడుతుంది, తినడం, వెళ్ళి కూర్చోడు. ఎంత మంచి లగ్జరీ లైఫ్ ఇస్తే వాళ్ళకి ఏం కావాలట? మాకొద్దు, మాకు ఆకాశం నుంచి ఎన్ని పూరీలు పడితే వండుకొని కాల్చుకొని తింటాం. హృదయాలు కఠినం చేసుకుంటున్నారు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. దేవుడు చేసిన మేలును మర్చిపోతా ఉన్నారు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసింది మర్చిపోయారు. ఇంకేం మర్చిపోయారు వాళ్ళు? బండను కొడితే నీళ్లు వచ్చింది మర్చిపోయారు. అనేకమైన అద్భుతాలు దేవుడు చేశాడు వారి మధ్య. ఒక పక్కన ఫరో సైన్యం తరుగుతా ఉంది. ఫరో సైన్యానికి రాకుండా ప్రభు ఏం చేసిన వాడికి? మేఘస్తంభం, అగ్నిస్తంభాన్ని అడ్డు పెట్టాడు కదండి. వాడు రావటంలా ఇటు పక్క వెళ్తానికి ఎంత గొప్పోళ్ళు తెలిసే ప్రజలు ఈరోజు ఆ కేటగిరీలో ఉండకూడదని వాక్యం బోధిస్తున్నారు.
ఇశ్రాయేలు పేరు తిరిగి, ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఫరో సైన్యం రాకుండా అడ్డుగా అగ్ని కంచి వేశావు, ఎంత గొప్ప దేవుడు అయ్యా అంటారు. ఇటు తిరిగి మాకు సమాధులు లేవు అనుకుంటాం ఐగుప్తులో అంటున్నారు. ఇదేగా జరుగుతుంది అక్కడ. ఇటు తిరిగి ఏమంటారు, మాకు సమాధులు లేవు అనుకుంటున్నావా, ఈ సముద్రంలో ముంచేద్దాం అనుకుంటున్నావా, కొట్టుకుపోవాలా మేము అని ఇటు తిరిగి అంటారు. మళ్ళీ ఇటు తిరిగి, ప్రభా ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఫరో సైన్యం మా మీదకి రాకుండా మాకు అగ్ని కంచె వేశావు. హృదయం కఠినం కాదండి ఇది. ఇలాంటి క్రైస్తవ జీవితం జీవిస్తున్నారు చాలా సంఘాలు. ఒక పక్కన ప్రభు గొప్ప దేవుడు అంటున్నారు, ఇంకో పక్క దేవుడు ఏం చేశాడు నాకు, నా ప్రభు మీద ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానే ఉండు, నువ్వు వెచ్చని స్థితిలో ఉంటే ఖానాను చేరలేవు నా ప్రియమైన దేవుని బిడ్డ. నువ్వు వెచ్చని స్థితిలో ఉన్న వీళ్ళు ఎవరైనా ఖానా చేరారా? ఈరోజు నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ప్రభు యొక్క కార్యాలను నీ హృదయంలో పెట్టుకో. ప్రభు చేసిన మేలును మర్చిపోబాకు. ఈ రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను, దేనికి భయపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు, ఏ విషయాన్ని బట్టి భయపడుతున్నావు? భయము నీలో ఉందంటే ఈ 5 సంగతుల్లో ఏదో ఒకటి ఉందని అర్థం. ఏంటి మొదటిది? నీ యొక్క దృష్టి దేవుని నుంచి పక్కకి మరలింది. రెండవది, నీలో నువ్వు సొంతంగా కష్టపడడానికి ఇష్టపడుతున్నావు. మూడవది, నీవు దేవుణ్ణి గుర్తుపట్టడంలో, నీ సమస్యలో, నీ బాధలో, నీ శ్రమలో ప్రభు ఉన్నాడని ప్రభువుని ఏం చేయడంలో నువ్వు గుర్తుపట్టడం లేదు. నాలుగవది, నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నావు, ఆవేశంలో ముందుకు వెళ్ళిపోతున్నావు, ఆవేశంతో నువ్వు మాట్లాడుతున్నావు, ప్రభుతో సమయం గడపడం లేదు. నాలుగవది, ఎన్ని అద్భుతాలు ప్రభువు చేసినా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావు. ఒకవేళ ఈ రాత్రి నీ హృదయం కఠినంగా ఉంది అంటే, ఒకవేళ ఈ రాత్రి నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నావు అంటే, ఒకవేళ ఈ రాత్రి నువ్వు ప్రభుని గుర్తించలేదు అంటే, ఒకవేళ ఈ రోజు రాత్రి నువ్వు సొంతంగా కష్టపడడానికి నువ్వు నిర్ణయం తీసుకున్నట్లయితే, ఈ రాత్రి నీ మనస్సు మార్చుకో, నా ప్రభు దగ్గరికి రా. నీ అంతరంగంలో ఉన్న ప్రతి భయము నుండి ఈ రాత్రి ప్రభు విడుదల చేయునుగాక. ఆయన ధైర్యం ఇచ్చేవాడు. ప్రభు అంటాడు, నేనే, భయపడకుడి. 365 సార్లు భయపడకుడు అనే పద బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రతి దినము నువ్వు భయపడవలసిన అవసరం లేదు, ప్రతి గడియ భయపడవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? రక్తము కార్చి కలువరిశిల్లో ప్రాణం పెట్టిన ప్రభు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి ప్రభు నువ్వు నాతో ఉన్నందుకు వందనాలు. ఒకవేళ ఏ విషయంలోనైనా నీలో భయం అనేది ఈ రాత్రి ఉంటే ప్రభు పాదాలు పెట్టుకుని, ప్రభు నాలో భయానికి వెళ్ళిన కారణం ఏంటయ్యా, నేను గుర్తించలేకపోతున్నానా? ప్రభు నాలో తొందరపాటుతనం ఏమైనా ఉందా? నా హృదయం ఏమైనా కఠినం చేసుకుంటున్నానా? ఒకవేళ ఏ 5 పొరపాట్లలో ఏదైనా నాలో ఉంటే ఒక్కసారి నాకు చూపించయ్యా, నన్ను సరిచేయి, నాలో భయాన్ని తీసివి, నాకు ధైర్యం ఇవి. ఈ రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలములోకి వెళ్ళినా, ఎక్కడ ప్రయాణం చేసినా ధైర్యము ఇవ్వగలిగినవా డాక్టర్ లేనే లేడు. ధైర్యానికి ఇంజెక్షన్ చేసే డాక్టర్ లేడు. ధైర్యం ఎక్కడ దొరుకుతుంది తెలుసా? కేవలం నా ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది. పిరికితనము నుండి, భయము నుండి విడుదల చేస్తాడు. ధైర్యం ఇచ్చేవాడు ఆయనే. యెహోషువతో అంటున్నాడు, భయపడకము, జడియకము, ధైర్యముగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మోషేకి తోడై ఉండినట్లు నీకు నువ్వు తోడై ఉంటాను. ఈ రాత్రి ప్రభు నీకు తోడుగా ఉండడానికి నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ప్రభు ఈ రాత్రి నీకు తోడుగా ఉండడానికి నీ సమస్యలో ఆయన నీ దగ్గర నడుచుకుంటూ వచ్చాడు. ఈ వాక్యం ద్వారా ప్రభు నీ దగ్గర నడుచుకుంటూ వచ్చాడు. ప్రభు నీ దూరెక్కించుకుంటావా? ప్రభుని రాత్రి నీ దోణలోనికి ఆహ్వానిస్తావా? ప్రభుని దోణలోనికి ఆయన గుర్తుపట్టి, ఆయన ఏమై ఉన్నాడో ఆయన గుర్తుపట్టి, నీ భయములో, నీ ఆందోళనలో, నీ దోణలోనికి ఆయన ఆహ్వానించు. ఈ రాత్రి నీ భయము నుండి ప్రభు సంపూర్ణంగా విడుదల చేస్తాడు. దేవుడు వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా